హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్. ఈరోజు మటన్ గ్రేవీ చేస్తున్నాండి. ఇగో దాల్చిన చెక్క, చాజీరా, యాలకులు, లవంగాలు, బిర్యానాకు, కలెమాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టమాటో, కారము, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియా పౌడరు, మటన్ మసాలా. ఆయిల్ వేస్తున్నా. నాలుగు సగం వేస్తున్నా అండి. దాల్చిన చెక్క, యాలకులు, 4 లవంగాలు, షాజీరా, బిర్యానాకు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకుందాం. 2 ఉల్లిపాయలు అండి. 1/2 కేజీ మటన్కి 2 ఉల్లిపాయలు. మటన్ కర్రీ కూడా చేసినండి, చూడండి మీరు నా ఛానల్లో పద్మ హోమ్ కిచెన్ అని కొడితే వస్తుంది. మటన్ కర్రీ చేసిన, ఇది గ్రేవీ చేస్తున్నా ఈరోజు. గ్రేవీ అంటే ఇంకా మనం మంచిగా అదుగుతా చేసుకొని జొన్న రొట్టె, చపాతి అన్నిటికి ఇట్లా మంచిగా పులుసులాగా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. పక్క తెలంగాణ స్టైల్ ఇది. సో మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ రంగు రావాలి. మంచిగా గోల్డెన్ రంగు వస్తే నేను పక్క తెలంగాణ భాష మాట్లాడతా అండి. మీకు బోర్ వస్తుంది అనిపిస్తుందో ఎట్లా అనిపిస్తుంది, కానీ పక్క తెలంగాణ భాష మాట్లాడతాను నేను. మంచిగా గోల్డెన్ రంగులో ఫ్రై కావాలి. ఉల్లిపాయలు ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. ఇట్లా చూపిస్తుందా అందరూ? ఇట్లా ఇక కలమకి వేస్తున్నా అండి. పుదీనా వేస్తున్నా. నేను ఇట్లా సుంచే వేస్తా, టేస్ట్ అవుతుందా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1/2 కిలో కదా, 1/2 చెంచా వేస్తున్నాం. మటన్ కర్రీ కూడా చేసినండి, మీరు చూడండి. పద్మ హోమ్ కిచెన్ ఛానల్ కొడితే అందులో వస్తుంది. ఇది మటన్ గ్రేవీ చేస్తుంది ఈరోజు. పచ్చివాసన అయ్యే వరకు వేపుకుందాం. పసుపు వేసుకున్నామండి, 1/2 స్పూను.
చూడండి ఇట్లా ఫ్రై అవ్వాలి. ఇట్లా ఫ్రై అయినాయనుకో స్వీట్ రాదు. ఇట్లా ఫ్రై అయితే కర్రీ మంచిగా వస్తుంది. మటన్ వేసేసుకున్నాం కదండి, మంచిగా ఇలా కలుపుకుందాం. మటన్ వేసేసుకున్నాం కదా, మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాము. వాటర్ వచ్చేదాకా, మటన్లే వాటర్ ఊరుతాయి. ఆ వాటర్ వచ్చేదాకా ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుందాం. ఇక 5 నిమిషాలు అయిందండి. ఇట్లా కొంచెం ఫ్రై అయింది మటన్. ఇట్లా కొంచెం వాటర్ వచ్చి కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఒక స్పూన్ వేసేస్తున్నా. ఒక స్పూన్ సాల్ట్, కొంచెం తక్కువ, ఒక స్పూన్కి సరిపోతే తర్వాత వేసుకుందాం. అట్లనే కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్ అండి. ఒక స్పూను ధనియా పౌడరు, ఒక చిటికెడు జీలకర్ర పౌడర్. ఇంకా మంచిగా ఫ్రై అయిపోయింది. వేసినాక ఒక 5 నిమిషాలు మనం ఒక్కటే ఇట్లా మంచిగా ఫ్రై చేసేది. ఒక 2 నిమిషాలు ఊకొని టమాటా వేసేద్దాం. టమాటా వేసేసుకుందామండి. ఇప్పుడు కలిపి ఇప్పటిదాకా ఉప్పు, కారం, ధనియా పౌడర్ అన్నీ వేసేసుకున్నాం కదా. ఇక మంచిగా ముక్క ఫ్రై అయిపోయింది. దగ్గరకు వచ్చేసి ఉంటుంది. ఇంత ఫ్రై అయిపోయింది. గ్రేవీ అంతా గుంజుకొని మంచిగా ఫ్రై అయిపోయింది. ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారా, ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా తీసిపెట్టేసి ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. వేడి వాటర్ వేస్తున్నాండి, చల్ల వాటర్ ఎప్పుడు వేయ. నేను గ్రేవీ కదా, మనం 2 గ్లాసులు వేసేసుకుందాం వాటర్. రెండు గ్లాసుల వాటర్ వేసేసుకున్నాము గ్రేవీకి. 4 విజిల్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ముక్క మునిగే వరకు వాటర్ వేసేసుకున్నా. 4 విజిల్ వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. ముద్దిన్న మటన్ అయితే 5,
లేత మటన్ అయితే 4 సరిపోతాయి, 5 పెట్టేస్తాను నేను. చూడండి 5 నిమిషాలు అయిపోయింది. 5 విజిల్స్ అయిపోయినాయి. 5 నిమిషాలు అంటున్నా, 5 విజిల్స్ అయిపోయినాయి. మూత తీసి చూసుకుందాం మనం. చూడండి మటన్ గ్రేవీ. ఇట్లా చేసిన గ్రేవీ. ఇప్పుడు మనం మటన్ మసాలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. మటన్ మసాలా వేసేసుకుందాం. గ్రేవీ చూసారా? గ్రేవీ జొన్న రొట్టెలకు కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి. ఇది రైస్కి కూడా బాగుంటుంది. 1 నిమిషం మూత పెట్టేసుకుందాం. మనం సిమ్లో పెట్టి 1 నిమిషం మూత పెట్టేసుకుందాం. మసాలా వేసుకున్నాం కాబట్టి 1 నిమిషం పెట్టుకుందాం. సిమ్లో పెట్టిన, ఆయిల్ ఏం పెట్టలేదు. ఇప్పుడు మసాలా వేసుకొని 2 నిమిషాలు అయిందండి. ఇక తీసేసుకుందాం. మటన్ మసాలా వేసినాం కదా ఇందాక. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మటన్ గ్రేవీ ముక్క కూడా స్మూత్గా ఇట్లా ఉడికిపోయిందండి. ఆగుతుంది, ఉడికిపోయింది. చూడు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇంట్లోకి తీసుకుంటున్నాం మనం ఇప్పుడు. మటన్ గ్రేవీ మంచిగా చేసిన అండి. మటన్ గ్రేవీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వదిలేయకుండా మంచిగా మీరు కూడా చూసి నేర్చుకొని టేస్ట్ చేసి చూడండి. నేను చెప్పింది బాగుంటుందని మీరు టేస్ట్ చేసి చూడండి వండుకొని. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.